ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అథ వైశేషిక పక్షః. వైశేషిక దర్శనం కణాద మహర్షి వారి చేత ప్రణీతమైనటువంటి వైశేషిక దర్శనము. నాస్తికులు ఎవరైతే వేదము యందు వేద ప్రమాణమునందు ఈశ్వరుని యందు విశ్వాసం లేదో వారిని నాస్తికులు అని అన్నారు. అలాంటి నాస్తికులు వేద బాహ్యులు అయినటువంటి దర్శనములు బౌద్ధ దర్శనము, చార్వాక దర్శనము, జైన దర్శనము. ఈ బౌద్ధ చార్వాక జైనులు అనేటువంటి వీరు వేదార్థవాది అయినటువంటి వేదాన్ని అంగీకరించేటువంటి వైశేషికుని చేత కణాద మహర్షి చేత నిరాకరించుతూ ఉన్నారు. బౌద్ధ దర్శనాన్ని, చార్వాక దర్శనాన్ని, జైన దర్శనాన్ని కూడా వేదార్థవాది అయినటువంటి కణాద మహర్షి వైశేషిక దర్శనకారుడు నిరాకరిస్తూ ఉన్నారు. వేద మార్గం నుంచి పరిభ్రష్టులైనటువంటి వారు పరుల యొక్క ఇతరుల యొక్క దర్శనములలో విశేషంగా దోషాలని అన్వేషించేటువంటి వారు అయినటువంటి బుద్ధ భగవాను యొక్క శిష్యులు కారు. వేద మార్గం నుండి భ్రష్టులైనటువంటి వారైనటువంటి పరదర్శనముల్లో విశేషంగా దోషాలని అన్వేషించేటువంటి వారైనటువంటి బౌద్ధులు, చార్వాకులు, జైనులు వీరు శిష్టులుగా పరిగణించబడలేదు. ఆచరింపవలసినటువంటి వారిగా పరిగణింపబడలేదు. వర్ణ వ్యవస్థను, వర్ణాశ్రమ వ్యవస్థను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇత్యాది వర్ణ వ్యవస్థలను నిరాకరించడం చేత చార్వాక, జైన, బౌద్ధులు ఈ దర్శనకారులు ద్విజులు కూడా కాదు. అందువలన బౌద్ధులు, చార్వాకులు, జైనులు ఇత్యాదులు వేదబాహ్యులు, నాస్తిక మత సిద్ధాంతకారులు నిత్యము వేదములను, బ్రాహ్మణులను నిందించుచు తమ యొక్క ఆత్మవంచకత్వాన్ని ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో వెల్లడిస్తూ ఉన్నారు. నాస్తిక దర్శనకర్తలైనటువంటి చార్వాక, జైన, బౌద్ధులు నిత్యము వేదాన్ని నిందించడము, వైదిక ధర్మాన్ని అనుసరించేటువంటి బ్రాహ్మణులను నిందించడమే తమ యొక్క ఈ చార్వాక, జైన, బౌద్ధ దర్శనముల యొక్క ఆత్మవంచన తత్వము మనకి ప్రస్ఫుటంగా ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో వారి వలన వెలిబుచ్చబడుతూ ఉంది. పరమేశ్వర ప్రణీతమైన వేదములు పరమేశ్వరుని యొక్క ప్రణీతము అవటం చేత ఈ సృష్టి విషయంలో జీవునికి పరమాత్మకు ఉన్న సంబంధాన్ని, ఏకత్వాన్ని నిరూపించడంలో వేదమే
ఈ వేదములే పరమ ప్రమాణములు. ఎవరి వలన ఈ సృష్టి జరుగుతుందో, ఎవరి వలన ఈ సృష్టి పరిపాలన చేయబడుతుందో, ఎవరి వలన ఈ సృష్టి తిరిగి లయింపబడుతుందో, ఆ పరమేశ్వరుని యొక్క ప్రణీతమే ఈ వేదములు. ఆ పరమేశ్వర ప్రణీతములు అవడం చేత వేదములే పరమ ప్రమాణములు. ఆ భగవంతుడే, ఆ ఈశ్వరుడే, ఆ పరమేశ్వరుడే పారిశేష్య న్యాయం వలన, పారిశేష్య న్యాయం అంటే ఒక బుట్టలో ఒక 10 వస్తువులు ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడిని మనకు కావలసిన వస్తువు తెమ్మని చెప్పినప్పుడు వాడు ప్రతి వస్తువుని చూపించినప్పుడు ఇది కాదు అని పక్కన పెట్టేస్తే చివరికి మనకు కావలసిన వస్తువు అందులో ఉన్నది కాబట్టి అందులో ఏది మిగిలి ఉన్నదో అదే నువ్వు తేవలసిందని ఆయనకి చెబితే ఎలా అయితే పిల్లవాడు తీసుకొస్తాడో అలాగే ఈ పారిశేష్య న్యాయము చేత జీవులకు తాము చేసినటువంటి కర్మములను అనుసరించి యథాకర్మ యథాశ్రుతం, జీవులు ఏ ఏ కర్మల్ని శుభ అశుభ మిశ్రమ కర్మలను చేస్తారో ఆ కర్మలకు తగినటువంటి కర్మఫలాల్ని ఇచ్చేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు, ఫలప్రదాత. జీవులు గాని, జీవుల యొక్క కర్మములు గాని, ఈ ప్రకృతి గాని, పరమాణువులు కానీ జీవుల కర్మములను అనుసరించి ఫలాల్ని ఇవ్వటానికి సమర్థములు కావు. ఈ కర్మఫలాల్ని పొందటానికి జీవులే సమర్థులు అయినచో స్వసుఖాన్ని కోరి, నా సొంత సుఖాన్ని కోరి కోరని దుఃఖాల్ని వారే ప్రయత్నపూర్వకంగా వారించుకుంటారు. అందరికీ కూడా కేవలము కావలసినటువంటి సుఖాన్నే పొందుతారు తప్ప వద్దు అనుకునేటువంటి దుఃఖాల్ని, దుఃఖ ఫలాల్ని పొందరు. వేదములో పూర్వభాగము ధర్మకాండ లేదా దీన్నే కర్మకాండ, ఉత్తర భాగము జ్ఞానకాండ లేదా ఉత్తర మీమాంస దర్శనము, ముందుది పూర్వ మీమాంస దర్శనము. అంటే కర్మములు అంటే యజ్ఞయాగాది క్రతువులు అచేతనములు అవడం చేత స్వయంగా అవి వాటంతటవి చేసుకోలేకపోవడం వలన, చేసేటువంటి యజ్ఞకర్త వేరుగా ఉండవలసి రావడం వలన ఈ కర్మములు యజ్ఞయాగాది క్రతువులు ఈ వైదిక కర్మములన్నీ కూడా అచేతనములు అవడం చేత స్వర్గాది ఫల భూములు ఏవైతే ఉన్నాయో, స్వర్గకామో యజేత, స్వర్గాన్ని కోరినటువంటి వాడు ఎలా అయితే యజ్ఞం చేసి స్వర్గాన్ని పొందుతున్నాడో అలా ఈ స్వర్గాది ఫలభూములకు వెళ్ళజాలవు. సాక్షాత్తుగా కేవలముగా యజ్ఞయాగాది క్రతువులు ఈ వైదిక కర్మములు తమంతట తాముగా ఈ స్వర్గ ఫలాల్ని అందుకునేటువంటి భూమికి, ఆ స్వర్గ భూములకు వెళ్ళజాలవు. కాబట్టి జీవులకు స్వఫలము అంటే వారు ఏదైతే కర్మని చేస్తారో జీవులు వారు చేసుకున్నటువంటి స్వయం కర్మ యొక్క ఫలము ఇవ్వటంలో ఈ యజ్ఞయాగాది క్రతువులు సమర్థములు కావు. వైదిక కర్మములు, యజ్ఞయాగాది కర్మములు అచేతనాలు అవడం చేత స్వర్గాది ఫల భూములకు వెళ్ళజాలవు. కాబట్టి జీవులకు ఈ స్వఫలాన్ని ఇవ్వటంలో సమర్థములు కావు. ప్రకృతి కూడా జడము. ఎందుకంటే ఈ ప్రకృతి తన యొక్క ఉనికికి ఈశ్వరుని మీద ఆధారపడుతుంది, స్వయంగా తనకు ఉనికి లేదు. కాబట్టి ప్రకృతి కూడా జడము. కాబట్టి ఈ ప్రకృతి ఫలాన్ని ఇవ్వజాలదు. అచేతనాలైనటువంటి పరమాణువులు కూడా ఫలాన్ని ఇవ్వడానికి సమర్థములు కావు. ఫలాన్ని ఇవ్వాలి అని అంటే చైతన్యము ఆ ఫలము, కర్మము యొక్క ఫలమును, దాని గతిని తెలిసినటువంటి చైతన్య స్వరూపుడు కావాలి. కాబట్టి అచేతనములైనటువంటి పరమాణువులు కూడా ఫలాన్ని ఇవ్వటానికి సమర్థములు కావు. సరే, యజ్ఞయాగాది క్రతువులు ఫలాన్ని ఇవ్వలేవు, ప్రకృతి కూడా ఫలాన్ని ఇవ్వలేదు, పరమాణువులు కూడా ఫలాన్ని ఇవ్వడానికి సమర్థములు కాదు. కాలము ఏమైనా
ఫలాలను ఇవ్వగలదా అంటే కాలము కూడా అచేతనం. కాలము అచేతనం. కాలం కూడా జడమే. తన యొక్క అస్తిత్వానికి ఇంకొకరి మీద ఆధారపడుతుంది. తన యొక్క ఉనికికి ఈశ్వరుని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాలము కూడా అచేతనము కాబట్టి, జడము కాబట్టి జీవులకు కర్మఫలాన్ని ఈ కాలం ఇవ్వచాలదు. కాబట్టి జీవ కర్మ ప్రకృతి పరమాణువుల కంటే, జీవుని కంటే, కర్మ కంటే, ప్రకృతి కంటే, పరమాణువుల కంటే విలక్షణమైనటువంటి వాడే ఆ పరమేశ్వరుడే ఫలాన్ని ఇవ్వటానికి సమర్థుడు అవుతాడు. జీవుడు గాని, జీవుడు చేసిన కర్మ కానీ, ప్రకృతి కానీ, పరమాణువులు కానీ ఫలాన్ని ఇవ్వజాలవు. ఇవ్వటానికి సమర్థత కలిగి లేవు. ఈ జీవకర్మ ప్రకృతి పరమాణువుల కంటే విలక్షణుడైనటువంటి వాడే ఫలాన్ని ఇవ్వటానికి సమర్థుడు అవుతాడు. జీవుల యొక్క ప్రాణ విశేషణాలని, ఆ జీవులకు ఆశ్రయములైనటువంటి దేశాలని, ప్రదేశాలని బాగుగా ఎరిగినటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమేశ్వరుడే, ఆ భగవంతుడే ఫలప్రదుడు, అంటే ఫలప్రదాత అవటం ఈ వైశేషిక దర్శనంలో సమ్మతమైనటువంటిది. కర్మ ఫలప్రదాత పరమేశ్వరుడే అనేటువంటిది మేము విశ్వసించేటువంటి సిద్ధాంతము. కర్మ ఫలప్రదాత పరమేశ్వరుడు అనడం, ఆ భగవంతుడే ఫలప్రదుడు అవటం అనేటువంటిది మాకు సమ్మతము. అంతేకాని చార్వాకులు, జైనులు, బౌద్ధులు ఇత్యాదులు నాస్తిక దర్శనం కర్తలు, నాస్తిక దర్శనకారులైనటువంటి వారు చెప్పినటువంటిది బుద్ధాదులు ఫలప్రదులు కాదు. చార్వాక, జైన, బౌద్ధ దర్శనకర్తలు చెప్పేటువంటి వారు ఎవరు అని ఫలప్రదాత అని చెబుతున్నారో అది అలాంటి వారు ఫలప్రదులు కాదు, ఫలప్రదాతలు కాదు. పరమేశ్వరుడే ఫలప్రదాత, భగవంతుడే ఫలప్రదాత అని వైశేషిక దర్శనకర్త అయినటువంటి కణ్వ మహర్షి వారి యొక్క సమ్మతము. లోకంలోని సమస్త ప్రాణులను గురించి తెలియనటువంటి వాడు హేయము, ఉపాధేయము, అంటే హేయ ఉపాధేయములు మాత్రమే తెలిసినటువంటి వాడు హేయము అని అంటే విడిచిపెట్టడము, ఉపాధేయము అని అంటే తీసుకోవడము. ఈ హేయ ఉపాధేయములు మాత్రమే తెలిసినటువంటి వాడు కొన్ని విషయాలనే తెలుసుకున్నవాడు అవుతున్నాడు, ఎరిగినవాడు అవుతున్నాడు. కొన్ని విషయాలనే ఎరిగినవాడు అవుతున్నాడు. కొన్ని విషయాలనే ఎరిగినటువంటి వాడు సర్వజ్ఞుడు కాజాలుడు. ఏ ఉపాధేయముల ద్వారా కొన్ని విషయాలనే తెలుసుకోగలిగినటువంటి వాడు అల్పజ్ఞుడు, కించితజ్ఞుడు అవుతాడు తప్ప సర్వజ్ఞుడు కాలేడు. అటువంటి వాడు మన వంటి వాడే అగును గాని, సామాన్య జీవులు అందరూ ఎలాంటి వాళ్ళు అయితే ఉన్నారో అలాంటి వాడే అవుతాడు గాని, మనకంటే విలక్షణుడు సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు కాచాలడు. ఇప్పుడు దృష్ట ఫలము, మనకి దాని యొక్క ఫలము కనబడుతుంది. దృష్ట ఫలములను ఇచ్చేటువంటి కారీరి వృష్టి, అంటే కారీరి వృష్టి చేస్తే వర్షాలు కురుస్తాయి. కరువు కాలంలో వర్షాలు కావాలి అని అన్నప్పుడు అందరూ కలిసి సమష్టిగా ఈ కారీరి ఇష్టి అనేటువంటి ఈ క్రతువుని చేసినట్లయితే వర్షాలు పడతాయి. కారీరి వృష్టి అంటే దృష్ట ఫలాన్ని ఎదురుగుంటా వర్షము కావాలి. కరువు కాటకాలతో, వర్షాభావంతో ప్రాణులకి చాలా ఇక్కట్లు కలుగుతున్నాయి. కాబట్టి ఈ ఇబ్బందులను తొలగించడానికి కరీరి ఇష్టిని చేయటం ద్వారా
వర్షాన్ని కురిపించడం ద్వారా వెంటనే ప్రాణుల యొక్క ఆర్తి తీరి ఫలము వెంటనే మనకు కనబడుతుంది. అంటే దృష్ట ఫలాన్ని ఇచ్చేటువంటి కారీరి అనేటువంటి ఈ వృష్టి అనేటువంటి ఇష్టి, కారీరి ఇష్టి చేసినట్లయితే వానలు వెంటనే కురుస్తాయి. ఈ కారీరి వృష్టి బోధకములైనటువంటి వేదవాక్యాల్ని చూసి అదృష్టాలైనటువంటి ఈ స్వర్గము, మోక్షము, ఈ స్వర్గ మోక్షాల యందు కూడా మనము విశ్వాసం ఉంచవలెను అని చెబుతున్నారు. ఎండలు, కరువులు, కాటకములు ఏర్పడినప్పుడు, వర్షాలు లేనప్పుడు ఈ వేదంలో ఉండేటువంటి వేద మంత్రాలని ఉపయోగించి కరీరి ఇష్టి అనేటువంటి వర్షం కోసం చేసేటువంటి ఇష్టి ఈ యాగాన్ని చేయటం వల్ల వెంటనే మనకి వర్షం పడటము అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఇది దృష్టఫలం. ఈ దృష్టఫలాన్ని చూసి స్వర్గానికి కూడా వెళ్ళడానికి స్వర్గకామో యజేత, ఈ స్వర్గానికి చేరుకోవడానికి యజ్ఞం చేయడం ద్వారా, జ్యోతిష్టోమ యాగం చేయడం ద్వారా స్వర్గాన్ని చేరుకోవచ్చు అనేటువంటి ఆ వేద మంత్రాల్ని ఈ స్వర్గము, మోక్షము అనేటువంటి వాటి యందు మనము అదృష్ట ఫలములు అవన్నీ ఆ అదృష్ట ఫలముల యందు విశ్వాసము ఉంచాలి అని చెబుతున్నారు. కారీరి వృష్టి అంటే ఎవరైతే వర్షములు కావాలని తలుస్తారో, కారీర్యా వృష్టి కామో యజేత అంటే వర్షాన్ని కోరేటువంటి వాడు కారీరి అనేటువంటి ఇష్టిని చేయాలి. చిత్రయా యజేత పశుకామః, పశువులను కోరేటువంటి వాడు చిత్రాయాగాన్ని చేయవలను అని మనకి వేదములో ఉన్నటువంటి పూర్వభాగము మనకు బోధిస్తూ ఉంది. కారీరి ఇష్టిని చేసినట్లయితే వానలు కురవటము మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చిత్రాయాగాన్ని చేసినప్పుడు ఆ యాగం చేసినటువంటి ఆయన పశువుల్ని పొందటము, పుత్రకామేష్టి, పుత్రకామ ఇష్టి యాగము, పుత్రకామేష్టి చేసినప్పుడు సంతానాన్ని పొందటము, సంతానము ఆయనకి కలగటము, ఇదంతా కూడా ప్రత్యక్ష సిద్ధము. మనకి ఎదురుగా ఈ యాగం చేస్తే ఈ ఫలం రావడం అనేది మనకి ఈ ప్రత్యక్ష సిద్ధమైనటువంటి విషయం. దీనికి రామాయణంలో దశరథుడు ఇత్యాదులు దీనికి ప్రమాణం. ఋష్యశృంగ మహర్షి వర్షాల కోసం కరీరి యజ్ఞాన్ని, అలాగే పుత్రకామేష్టి యజ్ఞాన్ని కూడా చేసి దశరథునికి శ్రీరామచంద్రుడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనేటువంటి నలుగురు పుత్రుల్ని ప్రాప్తింప చేయటం అనేటువంటిది ఈ పుత్రకామేష్టి అనేటువంటి ఈ యజ్ఞము ద్వారా దృష్ట ఫలాన్ని మనం చూసాం. ఈ దృష్ట ఫలితాన్ని అనుసరించి స్వర్గకామః యజేత, స్వర్గకామో యజేత, యజేత స్వర్గకామః, స్వర్గాన్ని కోరేటువంటి వాడు యజ్ఞాన్ని చేయవలను. రాజా రాజసూయేన స్వరాజ్యకామో యజేత, రాజా రాజసూయేన స్వరాజ్యకామః యజేత అంటే స్వరాజ్యాన్ని కోరేటువంటి రాజు రాజసూయ యాగాన్ని చేయవలెను మొదలైనటువంటి వేదవాక్యముల చేత బోధింపబడినటువంటి అదృష్ట ఫలములైనటువంటి స్వర్గాదులకు కూడా నిర్ణయించవలెను. వేదము యొక్క అంగము జ్యోతిష్యము, కాలగణన చేసేటువంటిది వేదం యొక్క అంగము. 6 అంగముల్లో జ్యోతిష్యము. ఈ జ్యోతిష్యాన్ని అనుసరించి సూర్యగ్రహణము, చంద్రగ్రహణం అనేటువంటి సూర్య చంద్రగ్రహణాలను పట్టడము వేద ప్రమాణం అనటానికి మనకి ప్రత్యక్ష నిదర్శనము ఈ రోజుకి కనబడుతుంది. జ్యోతిష్ శాస్త్రము
షట్ అంగములలో వేదం యొక్క అంగములైనటువంటి శిక్ష, కల్పము, జ్యోతిష్యము, ఛందస్సు, వ్యాకరణము, ఈ జ్యోతిష్ శాస్త్రము ఈ షడంగాల్లో మిక్కిలి పుణ్యప్రదమైనది అని లోకంలో ప్రచారము. ప్రత్యక్ష విషయాలు కూడా ఇందులో రహస్యంగా ఉన్నాయి. ఈ జ్యోతిష్ శాస్త్రంలో రహస్యంగా ఉన్నాయి. ఈ జ్యోతిష్ శాస్త్రము ప్రమాణం అవటానికి సూర్యుడు, చంద్రులే మనకి సాక్షులు. శృతిని అనుసరించి చేసేటువంటి కర్మలు శ్రౌత కర్మలు, శృతి ప్రతిపాదిత కర్మల్ని శ్రౌత కర్మలు అని అంటారు. ఈ శ్రౌత కర్మలను అనుసరించడానికి తగినటువంటి కాల నిర్ణయానికి ఈ జ్యోతిష శాస్త్రమే సాధనము. జ్యోతిషాన్ని ఎరిగినటువంటి జ్యోతిష శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాన్నే నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. మనకందరికీ ప్రత్యక్షంగా కనబడేటువంటి సూర్యగ్రహణము, చంద్రగ్రహణము ఇత్యాది విషయాలు, సూర్య చంద్రగ్రహణాది విషయాల్ని బౌద్ధులు కూడా నమ్ముతున్నారు. ఈ వేదము యొక్క అంగమైనటువంటి జ్యోతిష శాస్త్రం యొక్క విషయాల్ని, వేదాంగమైనటువంటి వ్యాకరణాన్ని తొలగించి బౌద్ధులు తమ తమ శాస్త్రాల్ని నిర్మించుకున్నారు. ఈ బౌద్ధ దర్శనం కర్తలైనటువంటి వారు వేదాంగమైనటువంటి జ్యోతిష విషయాన్ని, అలాగే వేదం యొక్క ఇంకొక అంగమైనటువంటి వ్యాకరణ శాస్త్రాన్ని రెండింటిని తొలగించి ఈ బౌద్ధులు ఇత్యాదులు వీరు తమ తమ శాస్త్రాలని నిర్మించుకున్నారు. వైదిక లిపిని సిద్ధ మంత్రాలకి, వైదిక లిపిని సిద్ధ మంత్రములన్నీ కూడా లోకవంచుకులైనటువంటి ఈ బౌద్ధులు ఇత్యాదులు ఈ విధంగానే ఈ వేదం నుంచే గ్రహించారు. బౌద్ధ ఆగమముల నుండి ఏ విషయాల్ని కూడా వైదికులు వేద ప్రమాణాన్ని అంగీకరించి వేదశాస్త్ర బోధని ఆచరించేటువంటి వైదికులు ఈ దర్శనాల్లో ఉండేటువంటి విషయాలను దేన్ని కూడా తొలగించలేదు. వేదం యొక్క అంగములు 6: శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము, కల్పం అనేటువంటి 6 కూడా వేదం యొక్క అంగములు. వేదములు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ వేదం యొక్క అంగములు 6: 1 శిక్ష, 2 వ్యాకరణము, 3 నిరుక్తము, 4 ఛందస్సు, 5 జ్యోతిష్సు, 6 కల్పము అనేటువంటి ఈ వేదాలే ఈ 6 వేదమునకు అంగాలు, వేదాంగం. అంతేకాని తక్కినటువంటి బౌద్ధ ఆగమాలు ఏవైతే ఉన్నాయో అవి వేదానికి అంగములు కావు. శిక్ష, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిషము, కల్పము. ఛందస్సు, జ్యోతిషము, కల్పము ఈ 6 వేదానికి అంగాలు తప్ప మిగిలినటువంటి బౌద్ధుల చేత చెప్పబడినటువంటి అంగాలు, బౌద్ధ ఆగమాదులు వేదమునకు అంగములు కావు. ఈ విషయాన్నే వైదిక ఇతరులైనటువంటి లోకాయతికులు, చార్వాకులు, జైనులు, బౌద్ధులు వారు కూడా ఈ విధానాన్ని వేదమునకు అంగములు శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము, కల్పములే అని బౌద్ధాదులు ఇత్యాదులు అంగీకరిస్తూ ఉన్నారు. అందువలన నాస్తిక శాస్త్ర సమూహము కంటే వేదమే బలీయమైనది. ఈ నాస్తిక శాస్త్ర సమూహం కంటే లోకాయతికులు లేదా వీరినే చార్వాకులని, జైనులు, బౌద్ధులు వీరి యొక్క సమూహం కంటే వేద ప్రమాణమే బలీయమైనది. ఈ ద్రవ్యాది షట్పదార్థ జ్ఞానం వలన మోక్షము సిద్ధించునని వైశేషికులు చెప్తూ ఉన్నారు. వైశేషిక దర్శనకర్త అయినటువంటి
కణాదులు ద్రవ్యాది షట్పదార్థ జ్ఞానం వలన మోక్షము సిద్ధించును అని ఈ వైశేషిక దర్శనకర్తలు చెప్తున్నారు. ఈశ్వరుడు జీవులను సమస్త జగత్తును ఈ షట్పదార్థముల యందే అంతర్భవించును అని చెప్తున్నారు. ఈశ్వరుడు జీవులు సమస్త జగత్తు కూడా ఈ 6 పదార్థముల యందే అంతర్భవిస్తాయి అని చెప్తున్నారు. ఏమిటి 6 పదార్థములు అని అంటే, 1 ద్రవ్యము, 2 గుణము, 3 కర్మము, 4 పర అపర సంజ్ఞలు కలిగినటువంటి సామాన్యము, 5 విశేషము, 6 సమవాయము అనేటువంటి ఈ 6 పదార్థాలు వైశేషిక దర్శనం నందు చెప్పబడ్డాయి. ఇక ఇవి 9 విధాలు. ద్రవ్యాలు 9 విధాలు. ద్రవ్యము 9 విధాలు. ఆ 9 మొదటిది పృథివీ, భూమి. 2 నీరు, అప్పులు, ఆపములు, అప్పులు అంటే నీళ్లు, జలము. 3 తేజము, అగ్ని, కాంతి. 4 వాయువు అంటే గాలి. 6 ఆకాశం. ఆకాశం వీరి దృష్టిలో శూన్యము. శూన్యం అనే శబ్దంతో ఆకాశాన్ని చెప్తున్నారు. ఆకాశము. 6 దిక్కు, 7 కాలము, 8 ఆత్మ, 9 మనస్సు అని ఈ నవద్రవ్యాలు. ఇవి 9 విధాలు. భూమి, నీరు, తేజము లేదా కాంతి, వాయువు, గాలి, ఆకాశము, దిక్కు, కాలము, ఆత్మ, మనస్సు అనేటువంటివి ఇవి 9 ద్రవ్యాలు. 9 విధములైనటువంటి ద్రవ్యాలు. గంధము అంటే వాసన కలిగి ఉండటమే పృథ్వీ యొక్క లక్షణం. అలాగే రుచిని కలిగి ఉండటమే జలము యొక్క లక్షణం. రసమును కలిగి ఉండటమే జలము యొక్క లక్షణం. అలాగే కాంతిని కలిగి ఉండటమే తేజస్సు యొక్క లక్షణము. అంటే వేడిని కలిగి ఉండటమే అగ్ని యొక్క లక్షణము. అనుష్ణాశీతమైన చల్లదనము కానీ వేడి కానీ లేకుండా స్పర్శము అంటే తాకి మనము కలిగి ఉండటమే స్పర్శ అంటే తాకిడి కలిగి ఉండటమే వాయువు యొక్క లక్షణము. స్పర్శ లక్షణమే వాయువు యొక్క లక్షణం. గాలియందు ఉష్ణత్వం గాని శీతత్వం గాని స్వతసిద్ధములుగా ఈ యొక్క వాయువుకి లేవు. తేజ సంబంధం వలన వాయువుకు ఉష్ణత్వం అంటే వేడి, అలాగే జల సంబంధం వలన వాయువుకు శీతత్వం చల్లదనము ఈ వాయువుకి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి గాలిలో ఉన్నటువంటి ఉష్ణత్వం అంటే వేడి, శీతత్వం అంటే చల్లదనము, ఈ 2 ఉష్ణత్వము శీతత్వము అనేటువంటిది ఔపాధికము. తక్కిన ద్రవ్యముల విషయంలో కూడా ఈ విధంగానే మనం తెలుసుకోవాలి. ద్రవ్యాలు 9 విషయాల్లో పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, దిక్కులు, కాలము, ఆత్మ, మనస్సు అనేటువంటి ఈ 9 విషయాల్లో కూడా ఈ విధంగానే వాయువులో ఉండేటువంటి ఉష్ణత్వం శీతత్వం అనేటువంటిది ఔపాధికంలో, మిగిలినటువంటి 8 పదార్థాల్లో కూడా ఔపాధికములని మనము తెలుసుకోవాలి. శబ్దం అనేటువంటిది ఆకాశం యొక్క గుణము. ఆకాశ గుణకము శబ్దము. తూర్పు, ఇది తూర్పు, ఇది పడమర అనేటువంటి జ్ఞానానికి ఏదైతే హేతువై ఉన్నదో దాన్ని దిక్కు అని అంటారు. ఇది తూర్పు దిక్కు, ఇది పడమర దిక్కు, ఇది ఉత్తర దిక్కు, ఇది దక్షిణ దిక్కు అని, ఇది తూర్పు, ఇది పడమర అనేటువంటి జ్ఞానానికి ఏది హేతువై ఉన్నదో దానిని దిక్కు అని అంటారు. జరిగిపోయినటువంటి కాలాన్ని భూతకాలము అని అంటారు. అంటే జరిగిన దాన్ని భూతమని,
జరుగుతూ ఉన్నటువంటి దాన్ని వర్తమానమని, జరగబోయేటువంటి దాన్ని భవిష్యత్ అని ఈ సంజ్ఞలు, చిహ్నాలు కలిగినటువంటి దాన్ని కాలము అని అంటారు. ఈ కాలానికి చిహ్నాలు భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలం. భూతకాలం అంటే జరిగినటువంటి కాలము, వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్నటువంటి కాలము, భవిష్యత్ కాలం అంటే జరగబోయేటువంటి కాలము. ఈ భూత, వర్తమాన, భవిష్యత్ అనేటువంటి సంజ్ఞలు కలిగినటువంటిది కాలం. అహం అంటే నేను, నేను అనేటువంటి ప్రత్యయం చేత, అహం అనేటువంటి ప్రత్యయం చేత ఆత్మ సిద్ధించుచున్నది. అహం, అహం అంటే నేను, నేను అనేటువంటి ప్రత్యయం చేత ఆత్మ సిద్ధిస్తున్నది. అంతఃకరణమే మనస్సు. ఇక్కడ ఇంకా వివరంగా ఈ విధంగా చెబుతున్నారు. అయోగము అంటే కూడిక లేకుండా ఉండటం, కలయిక లేకుండా ఉండటం. అన్యయోగము అంటే తక్కిన వాటితో కలిసి ఉండటము, తక్కిన వాటితో కూడి ఉండటము అన్నవి లేకుండా, అంటే అయోగము, అన్యయోగం అనేటువంటివి లేకుండా, కూడిక లేకుండా ఉండటము, తక్కిన వాటితో కూడి ఉండటము అనేవి లేకుండా ద్రవ్యములను మాత్రమే ఆశ్రయించి ఉండేటువంటి వాటిని గుణములు అని అంటారు. ద్రవ్యాశ్రయత్వం, గుణత్వం. ద్రవ్యములను మాత్రమే ఆశ్రయించి ఉండేటువంటి వాటిని గుణములు అని అంటారు. కూడి లేకుండటము, అన్యయోగము అంటే తక్కిన వాటితో కూడి ఉండటము అనేటువంటివి లేకుండా ద్రవ్యములను మాత్రమే ఆశ్రయించి ఉండేటువంటి వాటిని గుణములు అని అంటారు. ఆ గుణాలు 24. ఈ ద్రవ్యముల యొక్క గుణములు 24. ద్రవ్యాశ్రయత్వం, గుణత్వం. ఆ గుణములు ఈ 6 ద్రవ్యముల యొక్క సారభూతము గుణములైతే ఆ గుణములు 24 రకాలు. అవి ఏమిటి అని అంటే 24. 1 శబ్దము, 2 స్పర్శము, 3 రసము, 4 రూపము, 5 గంధము, 6 సంయోగము, 7 వేగము, 8 సంఖ్య, 9 ద్రవ్యత్వము, 10 సంస్కారము, 11 పరిమాణము, 12 విభాగము, 13 ప్రయత్నము, 14 సుఖము, 15 దుఃఖము, 16 ఇచ్ఛ, 17 అపరత్వము, 17 బుద్ధి, 18 ద్వేషము, 19 పృథక్త్వము, 20 పర్వతము లేదా పరత్వము, 20 పరత్వము, 21 అపరత్వము, 22 ధర్మము, 23 అధర్మము, 24 గురుత్వము అనేటువంటి ఈ 24 గుణములు. వీటిలో శబ్దం మొదలుకొని ప్రయత్నం వరకు కలిగినటువంటి 17 గుణములు వైశేషిక దర్శనకర్త అయినటువంటి శ్రీ కణాద మహర్షి రూపరసగంధ స్పర్శా సంఖ్యా పరిమాణాని పృథక్త్వం సంయోగ విభాగౌ పరత్వ అపరత్వే బుద్ధయః సుఖ దుఃఖే ఇచ్ఛా ద్వేషౌ ప్రయత్నాశ్చ గుణాః అని వైశేషిక దర్శనము 1వ అధ్యాయం 1వ పాదంలో 6వ సూత్రంలో వైశేషిక సూత్రాల్లో కంఠోక్తిగా శ్రీ కణాది మహర్షి వారు చెప్పారు. సూత్రంలో ఉన్నటువంటి చకారము, సూత్రం నందరి చకారము చేత సూచించబడిన చ
శబ్ద సముచిత సముచితాశ్చ గురుత్వ ద్రవత్వ స్నేహ సంస్కార అదృష్ట శబ్దాః సప్త. అంటే గురుత్వం మొదలుకుని 7 గుణాలు భాష్యకారులైనటువంటి శ్రీ ప్రశస్త పాదులు చెప్పినటువంటి గురుత్వం మొదలుకుని 7 గుణాలు భాష్యకారులైనటువంటి శ్రీ ప్రశస్త పాదులు చెప్పినటువంటివి. ఇక్కడ వైశేషిక భాష్యం నందు చెప్పబడిన అదృష్టములే ధర్మ అధర్మములు అని గ్రహింపవలెను. భాష్యమునందు చెప్పబడిన శ్రీ ప్రశస్త పాదులు రచించినటువంటి భాష్యమునందు చెప్పబడిన స్నేహమునకు బదులుగా ఈ సర్వసిద్ధాంత సంగ్రహం నందు వేగం అనేటువంటిది చెప్పబడింది. ఏడవది వేగము అని చెప్పబడింది. భాష్యంలో స్నేహము అని చెప్పబడింది. రూప రస గంధ స్పర్శ సంఖ్య పరిమాణ పృథక్త్వ సంయోగ విభాగ పరత్వ అపరత్వ గురుత్వ ద్రవ్యత్వ స్నేహ శబ్ద బుద్ధి సుఖ దుఃఖ ఇచ్ఛ ద్వేష ప్రయత్న ధర్మ అధర్మ సంస్కారాః చతుర్వింశతిః గుణాః అని అన్నంభట్టు వారు తర్క సంగ్రహంలో గుణములందు స్నేహమునే పేర్కొని సంస్కారః త్రివిధః వేగః భావన స్థితిస్థాపకశ్చ ఇతి అని వేగాన్ని సంస్కార భేదంగా గ్రహించారు అన్నంభట్టు ఆచార్యులు. శ్రీ విశ్వనాథ న్యాయ పంచాననుడు కూడా ద్రవ్యత్వం స్నేహ సంస్కారౌ అదృష్టం శబ్ద ఏవచ. ద్రవ్యత్వం స్నేహ సంస్కారౌ అదృష్టం శబ్ద ఏవచ అని స్నేహాన్ని చతుర్వింశతి గుణముల్లో పేర్కొని 24 గుణాల్లో పేర్కొని సంస్కార భేద వేగ అథ స్థితిస్థాపక భావనే అని వేగాన్ని సంస్కార భేదంగా చెప్పారు. ఈ గ్రంథకర్తలు మాత్రము స్నేహాన్ని విడిచిపెట్టి వేగాన్ని గ్రహించటము అనేటువంటిది మూలము మృగ్యము. ఇంకా ఈ విధంగా చెబుతున్నారు. ప్రసారణము అంటే చాచటము, వ్యాకోచించటము. 2 ఆకుంచనం అంటే ముడుచుకొనటము. 3 ఉత్ప్రేక్షము అంటే ఎగజిమ్మటము. ఉత్క్షేపము అంటే ఎగిసిపడడం, ఎగజిమ్మటం. 4 గతి అంటే గమనము, నడుచుట. 4 అవక్షేపణము అని కర్మము 5 విధాలు. 1 ప్రసారణము అంటే చాచటము, 2 ఆకుంచనము అంటే ముడుచుకొనటము, 3 ఉత్క్షేపము అంటే ఎగజిమ్మటము, 4 గతి అంటే గమనము, నడవడం, 5 అవక్షేపణము అంటే కర్మ ఈ 5 విధాలు. 1 పరము అంటే అధిక దేశమునందు ఉండేటువంటి దాన్ని పరము అని అంటారు. అపరము అంటే 2వది అపరము, స్వల్ప దేశాన్ని ఉండేటువంటిది అని. సామాన్యము 2 విధాలు. ఉనికి సత్తా అంటే ఉనికి కలిగి ఉండటము అంటే సత్తా కలిగి ఉండటం మొదలైనది పరము. ఉనికి సత్తా కలిగి ఉండటం అనేటువంటిది పరము. ద్రవ్యత్వం మొదలైనటువంటిది అపరము.
ద్రవ్యత్వం అనేటువంటిది, ద్రవ్యత్వము మొదలైనటువంటిది అపరము. ద్రవ్యము, గుణము మొదలగు 6 పదార్థములు భావ పదార్థములు. ద్రవ్యము, గుణము మొదలైనటువంటి 6 పదార్థాలు కూడా భావ పదార్థాలు. అనగా సత్వం అంటే ఉనికి కలిగినటువంటివి. ఈ భావ పదార్థాలు ఉనికి కలిగినటువంటివి. పృథ్వీ అంటే భూమి మొదలైనటువంటి ద్రవ్యాలు, భూమి మొదలైనటువంటి ద్రవ్యాలు, భూమి మొదలైనటువంటి వాటిని ద్రవ్యములు అని అన్నారు. ద్రవ్యత్వము నవద్రవ్యముల యందు, ద్రవ్యత్వము 9 ద్రవ్యముల యందు ఉంటాయి. ద్రవ్యత్వము నవద్రవ్యముల యందు 9 ద్రవ్యముల యందు ఉంటాయి. కాబట్టి ద్రవ్యత్వము అధిక దేశాన్ని వ్యాపించి ఉంటుంది. ద్రవ్యత్వము అధిక దేశాన్ని వ్యాపించి ఉంటుంది. పృథ్వీత్వము పృథ్వీ యందు మాత్రమే ఉంటుంది కాబట్టి అల్పదేశాన్ని ఉంటుంది. పృథ్వీత్వం అనేటువంటిది కేవలము పృథ్వీ యందు మాత్రం ఉంటుంది కాబట్టి అది అల్పదేశమునందు ఉంటుంది, ఉండేటువంటిది. ద్రవ్యత్వ పృథ్వీత్వముల్లో అధిక దేశము నందు ఉండేటువంటి ద్రవ్యత్వము పరజాతికి, అల్పదేశమునందు ఉండేటువంటి పృథ్వీత్వం అనేటువంటిది అపరజాతికి చెందినటువంటిది. పృథ్వీ అంటే భూమి, ఘటము అంటే కుండ. ఈ రెండింటిని మనం తీసుకున్నట్లయితే పృథ్వీత్వము పార్థివ పదార్థములంతటా వ్యాపించి ఉంటుంది కాబట్టి పరజాతికి చెందినటువంటిది. ఘటత్వము అనేటువంటిది తక్కువ దేశమునందు వ్యాపించి ఉండడం చేత అపరజాతికి చెందినది అని గ్రహించవలను. భూమి పరజాతి, కుండ, మట్టి కుండ అపరజాతి, రెండింటికి చెందినటువంటిది అని గ్రహించాలి. పృథివీ అంటే భూమి, జలము అంటే నీరు మొదలైనటువంటి నవద్రవ్యముల యందు పరస్పర వివేచన వేటి వలన కలుగుతుందో, భూమి, నీరు మొదలైనటువంటి నవద్రవ్యముల యందు పరస్పరము వివేచనము వేని వలన కలుగుచున్నదో అవి విశేషములు. వాటిని విశేషములు అని అంటారు. ఈ విశేషములు ద్రవ్యమును మాత్రమే ఆశ్రయించి ఉండును. ఈ ద్రవ్యములు, ఈ ద్రవ్యాన్ని, ఈ విశేషములు అంటే ఈ విశేషములు ద్రవ్యాన్ని మాత్రమే ఆశ్రయించి ఉంటాయి. రూప, రస, గంధ, స్పర్శ, సంఖ్య, పరిమాణ, పృథక్త్వ, సంయోగ, విభాగ, పరత్వ, అపరత్వ, గురుత్వ, ద్రవ్యత్వ, సంస్కారాలు అనేటువంటి ఈ 14 గుణాలు కూడా పృథ్వీ యందు ఉండును. పృథ్వీ యందు 14 గుణాలు ఉంటాయి. రూప, రస, గంధ, స్పర్శ, సంఖ్య, పరిమాణ, పృథక్త్వ, సంయోగ, విభాగ, పరత్వ, అపరత్వ, గురుత్వ, ద్రవ్యత్వ, సంస్కారాలు అనేటువంటివి 14 గుణాలు కూడా భూమి యందు, పృథ్వీ యందు ఉంటాయి. ఈ 14 గుణాల్లో గంధమును విడిచి స్నేహమును కలిపినట్లయితే, గంధము అనేటువంటి గుణాన్ని విడిచి స్నేహము అనేటువంటి దాన్ని కలిపినట్లయితే రూప, రస, స్నేహ, స్పర్శాదులకు 14 గుణములు నీటి యందు ఉండును. గంధము అంటే వాసన అనేటువంటిది భూమికి, పృథ్వీకి విశేష గుణము. స్నేహము అంటే స్నిగ్ధత్వము అంటే జిడ్డు అంటుకోవటం అనేటువంటిది జలానికి విశేష గుణం. తక్కిన 13 కూడా భూమికి, జలానికి సామాన్య గుణాలు. రూప, రస, స్పర్శ, సంఖ్య, పరిమాణ, పృథక్త్వ, సంయోగ, విభాగ, పరత్వ, అపరత్వ, గురుత్వ, ద్రవ్యత్వ, సంస్కారాలు 13 కూడా భూమికి, నీటికి సమానం, సామాన్య గుణాలు.
పృథివీ జల తేజో వాయు పరమాణువులు ఆకాశ కాల దిక్ ఆత్మ మనస్సు అనేటువంటి నిత్య ద్రవ్యముల యందు విశేషముల అనంతంగా ఉంటాయి. పృథివీ జలము తేజు వాయు పరమాణువులు ఆకాశం అంటే ఈ పృథివీ జల తేజ వాయు పరమాణువులు ఆకాశ కాల దిక్ ఆత్మ మనస్సులో అనేటువంటి నిత్య ద్రవ్యములు యందు విశేషములు అంటే విశేషము ఈ విశేషాలన్నీ కూడా అనంతంగా ఉంటాయి. పరమాణువుల యొక్క పరస్పర భేదానికి సాధకమైనటువంటిది విశేషము అని సారాంశం. పరమాణువుల పరస్పర భేదానికి సాధకమైనటువంటి దాన్ని విశేషము అని సారాంశం. నిత్య సంబంధము సమవాయము. సమవాయం అంటే నిత్య సంబంధం. ద్రవ్యాలకి గుణములు మొదలైనటువంటి వాటితో గల నిత్య సంబంధమే సమవాయం. ఈ ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయములు అనేటువంటి 6 పదార్థాలతో ఈ జగత్తంతా కూడా నిండి ఉన్నది. ఈ షట్పదార్థముల యొక్క సాధర్మ్య సామాన్య ధర్మాలు, వైధర్మ్య అంటే విపరీత ధర్మాలు, తత్వజ్ఞానము వలన మోక్షము సిద్ధించును. ఈ షట్పదార్థముల యొక్క సాధర్మ్య అంటే సమాన ధర్మాలు, వైధర్మ్య విపరీత ధర్మాలు, వీటి యొక్క తత్వజ్ఞానం వలన మోక్షము సిద్ధించును అని ఈ వైశేషిక దర్శనకర్తలు చెప్తున్నారు. ఆత్మ ద్రవ్య అంతర్గతమైనది. ఆ ఆత్మ 2 రకాలు. ఆ ఆత్మ 2 రకాలు. ఒకటి జీవాత్మ, 2 పరమాత్మ. ఆ ఆత్మ ఒకటి జీవాత్మ, 2 పరమాత్మ అని 2 విధాలు. జీవాత్మలు ప్రతి శరీరము భిన్నమైనవి. జీవాత్మలు ప్రతి శరీరము భిన్నమైనవి. దేవతలు, మనుష్యులు, పశుపక్షాదులు మొదలైనవన్నీ కూడా జీవాత్మలే. పరమేశ్వరుడు ఒక్కడే పరమాత్మ అని ఈ వైశేషిక దర్శనకర్తలు చెబుతున్నారు. ఆ పరమేశ్వరుడు ఆజ్ఞాపించిన కర్మములను చేయువాడే ముక్తిని పొందును. ఆ పరమేశ్వరుడు వేదము ద్వారా ఏవి చేయాలి కర్తవ్యముగా అని చెప్పారో అలాంటి కర్మలను చేసేటువంటి వాడు ముక్తిని పొందుతాడు అని అన్నారు. ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞని ఉల్లంఘించినటువంటి వాడు ఇక్కడ బద్ధుడవుతాడు, ముక్తుడు కాడు అని చెప్పారు. శృతులు అంటే వేదములు, స్మృతులు అంటే ఋషి ప్రోక్తమైనటువంటివి, అలాగే ఇతిహాసములు రామాయణ మహాభారత ఇత్యాదులు, పురాణాలు, మహాభారతం మొదలైనటువంటి గ్రంథజాలము, ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అని మనం గ్రహించాలి అని చెప్తున్నారు. శృతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, మహాభారతం మొదలైనటువంటి ఈ గ్రంథము అంతా కూడా, ఈ గ్రంథాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అని గ్రహించవలను అని చెప్తున్నారు. రుక్, యజు, సామ, అథర్వణ వేదములు అనేటువంటి 4 వేదములు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, పరాశర స్మృతి ఇత్యాదులు రచించిన ధర్మశాస్త్రాలన్నీ కూడా స్మృతులు. మనువు, యాజ్ఞవల్క్యుడు, గౌతముడు, పరాశరుడు ఇత్యాదులు రచించిన ధర్మశాస్త్రాలన్నీ కూడా స్మృతులు. శ్రీమద్ రామాయణము, శ్రీమద్ మహాభారతములు ఇవి ఇతిహాసములు. మత్స్య, మార్కండేయాదులు ఈ 18 పురాణములు. ఆది శబ్దం చేత 18 పురాణములతో పాటు 18 ఉప పురాణాలను కూడా మనము గ్రహించవలెను. 18 పురాణములు ఏమిటి అంటే, 1 సనత్ కుమార పురాణము, 2 ఈ
ఉపపురాణములు 18 ఏమిటంటే సనత్కుమార పురాణము, నారసింహ పురాణము, 1 సనత్కుమార పురాణము, 2 నారసింహ పురాణము, 3 నాందికేశ్వర పురాణము, 4 శివధర్మ పురాణము, 5 దౌర్వాసస్ పురాణము, 6 నారదీయ పురాణము, 7 కాపిల పురాణము, 8 మానవ పురాణము, 9 ఔషనస పురాణము, 10 బ్రహ్మాండ పురాణము, 11 వారుణ పురాణము, 12 కాళీ పురాణము, 13 వాసిష్ఠ లైంగ పురాణము, 14 సాంబ పురాణము, 15 సౌర పురాణము, 16 పారాశర్య పురాణము, 17 మారీచ పురాణము, 18 గంగా పురాణములని పురాణములు 18. శృతి స్మృతి మమ ఏవ ఆజ్ఞే. శృతి స్మృతి మమైవాజ్ఞే. శృతి అంటే వేదము, స్మృతి అంటే ధర్మశాస్త్రము, నా ఆజ్ఞలే అని భగవత్ వచనం, ఆ పరమేశ్వరుని యొక్క వచనమే శృతి స్మృతి మమైవాజ్ఞే అనేటువంటిది భగవంతుని యొక్క వచనం. శృతి ప్రత్యక్షము, స్మృతి అనుమానం. వేదము ఈశ్వర ప్రోక్తం అవడం చేత వేదంలో ఉండేటువంటి సర్వము ప్రమాణమే. వేదము ఈశ్వర ప్రోక్తం అవడం చేత సర్వము ప్రమాణమే. వేదం అంతా కూడా ప్రమాణమే. వేద స్మృతి సదాచారః స్వస్య చ ప్రియమాత్మనః ఏతచ్చతుర్విధం ప్రాహుః సాక్షాత్ ధర్మస్య లక్షణం. మనుస్మృతిలో 2వ అధ్యాయంలో 12వ శ్లోకము మనువు చెప్పారు. అలాగే యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినటువంటిది శృతి స్మృతి సదాచారః స్వస్య చ ప్రియమాత్మనః సమ్యక్ సంకల్పజః కామో ధర్మమూలం ఇదం జగత్ అని యాజ్ఞవల్క్య మహర్షి వారి యొక్క స్మృతిలో 1వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పారు. గౌతమ మహర్షి వారి యొక్క గౌతమ సూత్రాల్లో వేదో అఖిలో ధర్మమూలం, వేద అఖిల ధర్మమూలం అని గౌతమ మహర్షి చెప్పారు. వేదవ్యాస మహర్షి వారి యొక్క శ్రీమన్ మహాభారతంలో అనుశాసన పర్వంలో 149వ అధ్యాయంలో 37వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. సర్వ ఆగమానాం ఆచారః ప్రథమం పరికల్పతే ఆచార ప్రభవో ధర్మః ధర్మస్య ప్రభుః అచ్యుతః. అంటే శృతి స్మృతి సదాచారాలని ధర్మ విషయంలో ప్రమాణాలు అని చెప్పారు. ధర్మ విషయాల్లో శృతి స్మృతి సదాచారాలు ప్రమాణములు అని చెప్పారు. శిష్టాచారానికి స్మృతికి ఒకవేళ ఏ విధమైన విరోధమైనా సంభవించినట్లయితే అప్పుడు స్మృతియే ప్రబల ప్రమాణం అవుతుంది. శిష్టాచారానికి స్మృతికి విరోధము సంభవించినట్లయితే స్మృతియే ప్రబలమైన ప్రమాణం అవుతుంది. శృతి స్మృతులకు విరోధం సంభవించినట్లయితే శృతియే పరమ ప్రమాణం అవుతుంది. వేదమే పరమ ప్రమాణం అవుతుంది. స్మృతితో పోలిస్తే శృతి వేదమే బలమైన పరమ ప్రమాణం అవుతుంది. తస్యాహ కురన్యాస పవిత్రపాంసుం అపాంసులానాం ధురికీర్తినీయ మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని శృతేః ఇవ అర్థం స్మృతి అన్వగచ్చత్. రఘువంశంలో 2:2లో మహాకవి కాళిదాసు రఘువంశంలో ఈ విధంగా వేదము ప్రమాణమూర్ధన్యము అని ఫలితాన్ని చెప్పారు. కాబట్టి వేద మార్గాన్ని ఉల్లంఘింపకూడదు. ప్రమాణాలు 3 ప్రమాణాలని చెప్పారు. 1 ప్రత్యక్ష ప్రమాణము, 2 అనుమాన ప్రమాణము, 3 ఆగమ ప్రమాణం అనేటువంటి 3 ప్రమాణాలు. ఈ 3 ప్రమాణాల వలన కూడా
జగత్కర్త అయినటువంటి ఈశ్వరుడు మనకి సిద్ధించుచున్నాడు. ఈ జగత్తుకి కర్త అయినటువంటి ఈశ్వరుడు మొట్టమొదటి ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము, రెండవది అనుమాన ప్రమాణం, మూడవది ఆగమ ప్రమాణం. ఈ 3 ప్రమాణాల వల్ల ఈశ్వరుడు సిద్ధించున్నాడు. కాబట్టి భగవత్ ఆజ్ఞ అంటే భగవదాజ్ఞ రూపములైనటువంటి వేదములు చెప్పినటువంటి యజ్ఞాది కర్మములను భగవత్ తృప్తికై అనుష్ఠించవలెను అని చెప్పారు. వాస్తవానికి వైశేషికులు 1 ప్రత్యక్ష ప్రమాణము, 2 అనుమాన ప్రమాణం, 2 ప్రమాణాలని అంగీకరిస్తూ ఉన్నారు. తయోః నిష్పత్తి ప్రత్యక్ష లైంగికాభ్యాం. వైశేషిక దర్శనంలో 10వ అధ్యాయము 1వ పాదం 3వ సూత్రంలో ఇలా చెప్పారు. తయోః నిష్పత్తి ప్రత్యక్ష లైంగికాభ్యాం. కణాద మహర్షి ప్రత్యక్ష అనుమానాలనే ప్రమాణములుగా అంగీకరించి ఏతేన శాబ్దం వ్యాఖ్యాతం, ఏతేన శాబ్దం వ్యాఖ్యాతం అని వైశేషిక దర్శనంలో 9వ అధ్యాయం 2వ పాదం 3వ సూత్రంలో కూడా శబ్ద ప్రమాణము అనుమానములో అంతర్భవింపజేశారు కణాద మహర్షి. శబ్దాదీనాం అపి అనుమానే అంతర్భావ అని వైశేషిక భాష్యకారులైనటువంటి ప్రశస్త పాదులు కూడా కంఠోక్తిగా చెప్పి ఉన్నారు. అయినప్పటికీ వైశేషిక దర్శనంలో శ్రీ కణాద మహర్షి వారు తద్వచనాత్ ఆమ్నాయస్య ప్రామాణ్యం, తద్వచనాత్ ఆమ్నాయస్య ప్రామాణ్యం అని వైశేషిక దర్శనంలో 1వ అధ్యాయము 1వ పాదం 3వ సూత్రంలో చెప్పారు. ఇంకా 10వ అధ్యాయము 2వ పాదం 9వ సూత్రంలో కణాద మహర్షి ఈ విధంగా చెబుతున్నారు. తద్వచనాత్ ఆమ్నాయస్య ప్రామాణ్యం ఇది అని. ఈ సూత్రమునకు ఉపక్రమ ఉపసంహారముల్లో 2 మార్లు పఠించడం వలన వ్యోమ శివాచార్యాది భాష్య వ్యాఖ్యాతలు ఈ విధంగా చెబుతున్నారు. అతః శబ్దస్య ఆప్త ఉక్తత్వేన ప్రామాణ్యాత్ న అనుమానే అంతర్భావః అని. అతః శబ్దస్య ఆప్త ఉక్తత్వేన ప్రామాణ్యాత్ న అనుమానే అంతర్భావః అని. అంటే శబ్ద ప్రమాణాన్ని ప్రత్యేక ప్రమాణంగా అంగీకరించడం వలన ఇక్కడ 3 ప్రమాణాలు అని పేర్కొనబడింది. 1 ప్రత్యక్ష ప్రమాణము, 2 అనుమాన ప్రమాణము, 3 ఆగమ ప్రమాణము అని 3 ప్రమాణాలని పేర్కొనబడింది. అతః శబ్దస్య ఆప్త ఉక్తత్వేన ప్రామాణ్యాత్ న అనుమానే అంతర్భావః అని. శబ్దాన్ని ప్రత్యేకంగా ప్రమాణంగా అంగీకరించడం వల్ల ఇక్కడ 3 ప్రమాణములు పేర్కొనబడ్డాయి. భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు భక్తి చేతనే ఆకర్షింపబడును. భగవత్ ప్రసాదం వలననే, భగవంతుని యొక్క ప్రసాద బుద్ధి వలననే మోక్షము సిద్ధించును. ఇంద్రియములు మనస్సుతో కూడా తమ వ్యాపారముల నుండి విరమించడమే, అంటే ఊరట చెందటమే మోక్షము. ఇంద్రియ ఉపరమము మోక్షము. ఇంద్రియములు వాటి వ్యాపారముల నుంచి విరమించటమే, ఊరట చెందటమే మోక్షము అని వైశేషిక దర్శనకర్త చెబుతున్నారు. ఇంద్రియాలు శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఈ మనస్ సంపర్కం వల్లనే ఈ ఇంద్రియాలు తమ వ్యాపారముల్లో ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇంద్రియ వ్యాపారం వల్లనే శరీరము కర్మములను, వాటి కర్తవ్యములను చేయుచున్నది. జ్ఞానం వలన కర్మక్షయం అయిన పిమ్మట ఆత్మ శరీరము ఇంద్రియ మనోవ్యాపారముల నుండి, ఈ ఆత్మ శరీర ఇంద్రియ మనోవ్యాపారాల నుండి అత్యంత వియోగము చెందటమే మోక్షము అని చెప్పారు. ఈ వైశేషిక దర్శనంలో జ్ఞానము వలన కర్మక్షయం అయిన తర్వాత
ఆత్మ ఈ శరీర ఇంద్రియ మనో వ్యాపారాల నుండి అత్యంత వియోగము చెందటమే మోక్షము అని చెప్పారు. ఆత్మ ముక్తావస్థలో పాషాణం వలె అచేతనము అగును అని చెప్పారు. ఆత్మ ముక్త అవస్థలో పాషాణం వలె అచేతనం అగును అని చెప్పారు. అచేతనమైన ఆత్మకు దుఃఖములు ఉండవు అని ఈ వైశేషణ దర్శనకర్త కణాద మహర్షి చెప్పారు. దుఃఖ సాధ్యమైన సుఖ ఉచ్ఛేదము కూడా దుఃఖ ఉచ్ఛేదము వంటిదే అని చెప్పారు. దుఃఖ సాధ్యమైన సుఖ ఉచ్ఛేదం కూడా దుఃఖ ఉచ్ఛేదం వంటిదే అని చెప్పారు. కాబట్టి చరమ దుఃఖ ధ్వంసమే మోక్షము, చరమ దుఃఖ ధ్వంసమే మోక్షము అని కణాద మహర్షి ప్రతిపాదించినటువంటి వైశేషిక సిద్ధాంతము. పరమ దుఃఖ ధ్వంసమే మోక్షము అని వైశేషిక సిద్ధాంతం. అందుచేత సంసారము నుండి నిర్వేదము నొందినటువంటి ముముక్షువు మాత్రమే దుఃఖము నుండి విముక్తుడై మోక్షమును గాంచును. అతః సంసార నిర్విణ్ణో ముముక్షు ముచ్యతే జనః. సంసారం నుంచి నిర్వేదం విరక్తి చెందినటువంటి ముముక్షువు మాత్రమే, మోక్షమును కోరేటువంటి ముముక్షువు మాత్రమే ఈ దుఃఖము నుండి విముక్తుడై మోక్షాన్ని కాంచుతాడు అని చెప్పారు. ఈ విధంగా వైశేషిక సిద్ధాంతాలు సంగ్రహంగా చెప్పడం జరిగింది. దీని తర్వాత నైయాయికుడు తర్కంతో శుభప్రదుడైనటువంటి శివుణ్ణి సాధిస్తాడు. న్యాయ దర్శనము వైశేషిక దర్శనానికి సమాన తంత్రం అవడం చేత వేదవాదులమైనటువంటి వైశేషికులను నైయాయికులకి కూడా మతభేదము లేదు. వైశేషికులు నైయాయికులు ఒకటే, వీరిద్దరి మతముల యందు భేదము లేదు అని చెబుతూ ఈ కణాద మహర్షి ప్రతిపాదించినటువంటి వైశేషిక దర్శనం యొక్క విచారణను ఇంతటితో సంపూర్ణం కావిస్తున్నాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.